శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాదితం నమః సాత్వికం శివం. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మహాసముద్రము లాంటి తెలుగు సాహిత్యంలో అందముగా ఒదిగిపోయే సౌందర్య కళ ఏకపాత్రాభినయం. ఆ ఏకపాత్రాభినయ విశేషములను మనం ఇప్పుడు సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. కళ మనిషి జీవితానికి ప్రతిబింబం. ముఖ్యంగా రంగస్థల దృశ్య రూపకమైనటువంటి ఏకపాత్రాభినయంలో భావ వ్యక్తీకరణ ప్రేక్షకులను ఒక దివ్యానుభూతికి గురి చేస్తుందన్నమాట. అలాంటి ఏకపాత్రను మనము చక్కగా తెలుసుకుందాం. అయితే ఈ ఏకపాత్రను నవరసాల్లో ఏ రసంలో అయినా మనం పోషించవచ్చు. ఒక వ్యక్తి ఒంటరిగా రంగస్థలముపై చక్కటి ఆహార్యంతో, చక్కటి వాక్పటిమతో, హావభావములతో, ముఖ కవళికలతో, శరీర భాషతో అభినయించేటటువంటి అత్యద్భుతమైనటువంటి కళ ఈ ఏకపాత్రాభినయం. ఈ ఏకపాత్రాభినయాన్ని మనము జానపదం, సాంఘికం, పౌరాణికం అట్లా ఏ విభాగంలో ఎంచుకున్నా కూడా ఆ పాత్రకు తగినట్టు మనము వాచికాన్ని చెప్తూ చేస్తే ప్రేక్షకులు మురిసిపోతారు, కష్టాలు మరచిపోతారు. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తుంది. అలాగే ఒక ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో కూర్చొని ప్రేక్షకులు దీనిని అనుభవిస్తారు. రంగస్థలానికి అంత ప్రాధాన్యత ఉంది. అందుకనే మహాకవి కాళిదాసు గారు చక్కగా చెప్పారనమాట నాటకాన్ని గురించి. కావ్యేషు నాటకం రమ్యం అన్నాడు ఆయన. కావ్యానికన్నా నాటకం గొప్పది అని ప్రశంసించాడు. అందువల్ల రంగస్థలం మీద నటుడు చక్కగా హావభావాలతో ఒక ఏకపాత్రను చేస్తే అందులో ప్రేక్షకులు లీనమై తడిచిపోయి తరిస్తారన్నమాట. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా లేని రోజుల్లో ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించిన కళ నాటకం. నాటకంలో భాగమే ఏకపాత్రాభినయం. కాబట్టి పూర్వ నేపథ్యంలో మనకు మహానుభావులైన వారు ఎంతోమంది చాలా చాలా గొప్ప ఏకపాత్రలు చేసి అందించి మరిపించారు. వాళ్ళలో స్థానం నరసింహారావు గారు, పీసపాటి నరసింహారావు గారు, అలాగే వేమూరి గగ్గయ్య, ఆచంట వెంకటరత్న నాయుడు, షణ్ముఖి ఆంజనేయరాజు, ధూళిపాళ్ళ, ముక్కామల, వీళ్ళంతా కూడా పూర్వ నేపథ్యం అదే అన్నమాట. జగ్గయ్య, అంజలి. ఒక మాటలో చెప్పాలంటే ఈనాడు చలనచిత్ర సీమలో అగ్రస్థానంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న నటులు అందరి పూర్వ నేపథ్యం కూడా రంగస్థలమేనండి. ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ధూళిపాళ, మిక్కిల్లేని, అంజలి, జగ్గయ్య, భానుమతి, గోవిందరాజులు సుబ్బారావు, సిఎస్ఆర్, వీళ్ళందరి నేపథ్యం రంగస్థలం అండి. రంగస్థలం మీద పేరు ప్రతిష్టలు తెచ్చుకొని చలనచిత్ర సీమలోకి వచ్చారు. కాబట్టి ఏకపాత్రాభినయానికి అంత ప్రాధాన్యత ఉందండి. దాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. అయితే మనం ఇందాకనే చెప్పుకున్నట్టు ఈ ఏకపాత్రలో అనేక రకాలు ఉన్నాయండి. భీభత్సం, భయానకం, కరుణ, హాస్యం, వీరరసం. అయితే మనం ఇప్పుడు వీరరస ప్రధానమైనటువంటి ఏకపాత్రను వాచికంతో అంటే డైలాగ్స్తో సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. అది కారంపూడి రణరంగం అండి. పల్నాటి చరిత్రలోనిది ఇది. ఒక పక్క బ్రహ్మనాయుడు, ఒక పక్క నాగమ్మ. వీళ్ళిద్దరు శత్రు రాజ్యములు, శత్రువులు, ఎప్పుడు కొట్టుకుంటుంటారు. అయితే బ్రహ్మనాయుడు ధర్మపరుడు. ఆయన చెన్నకేశవ స్వామి భక్తుడు అనమాట. ఆయనకు బంగారం లాంటి కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు బాలచంద్రుడు. ఈ బాలచంద్రుడు అనే వ్యక్తి ఆంధ్రుల అభిమన్యుడండి. వీరత్వం పుణికి పుచ్చుకున్నటువంటి బాలుడు. యుద్ధంలో బ్రహ్మనాయుడు, నాగమ్మ పోటీ పడుతూ ఉంటే ఈయన ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఉన్న ఇతన్ని చుట్టుపక్కల వాళ్ళు ఉత్సాహపరిచి పంపిస్తారు. అలాగే భార్య పొందు కోరడానికి వచ్చినటువంటి బాలచంద్రుల్లో ఉత్సాహము, వీరత్వము రగిల్చి వీర తిలకము దిద్ది వీర నారి అనమాట. బాలచంద్రుడిని యుద్ధభూమిలోకి పంపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు శత్రువుల యొక్క మాయలో పడి చనిపోతాడు, వీరమరణం పొందుతాడు.
అదనమాట ఈ కథ. కాబట్టి స్థలమేమో రంగస్థలము, కారెంపూడి రణరంగము. బాలచంద్రుడు యుద్ధంలోకి ప్రవేశిస్తున్నాడు. భార్య మాటలకు పౌరుషం వచ్చినటువంటి బాలచంద్రుడు కత్తి పట్టుకొని యుద్ధరంగంలోకి దిగుతాడు. ఆ యుద్ధరంగంలోకి దిగినప్పుడు చెప్పేటటువంటి డైలాగ్స్ ఇది వీరరస ప్రధానమైనది అన్నమాట. ఎలా ఉంటుందో చూద్దాం. అలా వచ్చి ఒకసారి యుద్ధభూమిని పరికిస్తాడు. ఆహా, ఉభయ సేనా సమూహములతో కార్యంపూడి రణరంగమెంత నేత్రానందకమై విరాజిల్లుతున్నది. ప్రళయకాల మహోద్ధృత జలధి తరంగము ఈ సమస్త వసుంధరాస్తలని ఒక్క పెట్టున ముంచివేయినట్లు ఒడలు ఉప్పంగా అరిభయంకర కరవాలములు ధరించి రణరంగమున కవోష్ణ రుధిరధారా తరంగాలలో జలకమాడుచు మదమత్తేభ కుంభముల జీల్చు సింహ కిశోరముల పట్టి శత్రు సేనములు బట్టి పల్లార్చుచు దుర్నిరీక్షణమై కోటి సూర్యప్రభా శోభా సముజ్వలమై మా ఈ వీరులు ప్రకాశించుచున్నారు. ఈ సమరమును వీక్షించిన కొలది నా శరీరం ఉప్పొంగుచున్నది. ఏమీ మహానందము, ఏమీ మహోత్సాహము, ఏమీ మహోద్రేకము. బళి ఇంతటి పారవస్యము ఎంతటి భాగ్యశాలికి లభించునో కదా. నాడు దేవకి అష్టమ గర్భమున జన్మించిన శ్రీకృష్ణుడు యశోద ఇంట పెరిగి అపూర్వ రాజ్యతంత్ర ప్రజ్ఞా దురంధరుడై మహాభారత సంగ్రామముని నడిపించెను. నేడి బాలచంద్రుడు చెన్నకేశవుని కృపావీక్షణాలద్దిచే పూజ్యురాలైన ఐతాంబ గర్భమున జన్మించి గొల్లపల్లిలో చంద్రమ్మ ఇంట పెరిగి ఈ అపూర్వ పలనాటి సంగ్రామునకు నాయకుడయ్యను. అవురా, ఇంతటి మహోన్నత సువర్ణ ఘట్టమును దేశక్షేమని చెప్పుట ఎంతటి హాస్యాస్పదము. రాముడే లేకున్నచో రావణ కుంభకర్ణాది సంహారం ఎట్టు జరిగేది. ఈ బాలచంద్రుడే రాకుండా శైవ మతోన్మాదినైన ఈ నాయకురాలని పరిమార్చువారెవరు? ఈ సత్యమును విస్మరించిన ఆ తండ్రి ఆ నాగమ్మతో పలుమార్లు సంధికి ప్రయత్నించి విఫల మనోరథుడయ్యను. విశ్వశాంతిని కాంక్షించి తరతరాలుగా వచ్చు కులమత ద్వేషాలు కూకటి వేళ్లతో ప్రకల్చి అంటరాంతరము నిర్మూలించి శాంతి సహజీవన ప్రతిష్టాపనే తన లక్ష్యమని భావించిన పురుషోత్తముడైన బ్రహ్మనామాచ్యుని శాంతి వచనములను సమర పిపాసి అయి కుటిల రాజనీతి ధూయిణయ్యి అన్నదమ్ముల మధ్య ఆరని చిచ్చురగల్చి ఏక ఫలనాటిని శాఖలు చేసిన ఈ టక్కులాడి నాగమ్మ సంధికి సమ్మతించునా, శాంతిని కాంక్షించునా? అందుచేతనే సమరము అనివార్యమైనది. ఓహో, అతడే కాబోలును కాకతీయ సామ్రాజ్య అధిపతి. కాచుకొమ్ము, సురారు అడ్డగించినను పచ్చని పలనాటి సీమలో చిచ్చుపెట్టిన నీ శిరమును ఖండించి ఆ రక్తధారలతో పేరిందేవి అలరాజుల ఆత్మకు అభిషేకింతును. నాన్నగారు, నాకు అడ్డు చెప్పకండి. అడుగడుగునా మీ శాంతి ప్రవచనములతో నన్ను అడ్డగించకండి. క్షాత్రము మూర్తి భవించిన బ్రహ్మన్న కొడుకు బాలచంద్రుణ్ణి ముందుకు నడిపించండి. ఓసి నయవంచకి నాగమ్మ, నీ వంచనలకు అంతిమ కాలము దాపరించినది. నేటి సూర్యాస్తమయమే నీ జీవితాస్తమయము. రేపటి పునఃప్రభాతమే ఫలనాటి ప్రజలకు నవోన్మేష నిర్మల శాంతిమయ జీవన సుప్రభాతము. సతి పొందుకోని వచ్చిన పతిలో సమరోత్సాహము రగల్చి ఫలనాటి వీరుల పచ్చినెత్తురు నాగులేరై ప్రవహించినను వెనుకొంచె వేయరాదని ప్రబోధించి తన పాతివ్రత్యమే నాకు రక్షాకవచముగా దేవతల ప్రార్థించి అసమాన వీర విక్రమ తేజో విరాజిత అయి భారత మహిళా లోకానికే మరీ కిరీటమై విభాసించడి నా అర్ధాంగి మాంచాల వంటి వీర వనితలు, వీర మాతలు, వీర పత్రులు జన్మించిన ఈ గడ్డపై నీ వంటి విషకీటకము జీవించరాదు. నా నిశిత కరవాలమును నిన్ను ఖండ ఖండములుగా నరికి ఈ పలనాటికి పట్టిన పీడ తొలగించదా. జై చెన్నకేశవ, జై చెన్నకేశవ, జై చెన్నకేశవ. ఇలా ఉంటుందండి. ఇది వీరరస ప్రధానమైనది. కాబట్టి మీకు మొదట్లోనే నేను విన్నవించుకున్నాను, కళ మనిషి జీవితానికి ఒక ప్రతిబింబం అని. ఇలాంటి అద్భుతమైనటువంటి ఏకపాత్రాభినయాలు తెలుగులో చాలానే ఉన్నాయి. మరి ఒక ఏకపాత్రను తీసుకొని మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.